5 సంవత్సరాలు వాళ్ళకి తీరిక లేదు పట్టాలు ఇవ్వడానికి. ఎన్నికల ముందు చెప్పా ఖచ్చితంగా, కానీ ఆ రోజు చెప్పాం మీరు అధికారంతో మా మీద పోలీస్ కేసులు కూడా పెట్టారు, మా వాళ్ళు ప్రచారానికి రానికుండా అడ్డుకున్నారు. అయినా సరే ప్రజల పట్ల మాకు మతంతో కండ కావడంతో అడ్డుకున్నారు. పోతే మీకు మొహం చూపించాం అని కోతలు కోశారు. ఇవాళ ఎక్కడ అడ్రస్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నందమూరి నగరవన సంక్రాంతి కానుక సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. 50 సంవత్సరాల కళ, ఈ కళని ఈ ప్రజా పరిపాలనలో ముందుకెళ్ళామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి జిల్లా అధికారులు కానీ అందరం కూడా ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు అధికారులు కలెక్టర్ గారు కానించి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం రోజు మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు బాధ్యతలు తీసుకున్నాక ఈ జిల్లాలో మన జిల్లాలో సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన లక్ష్మీషా గారి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపని కోరుతా ఉన్నా. అట్లాగే మన ఆర్టీఓ గారు, సబ్ కలెక్టర్ గారు చైతన్య గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు కూడా స్వాగతం పలకమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ శాసనసభ్యులుగా మేము అసెంబ్లీలో చట్టాలు చేస్తాం. ఆ చట్టాలు ప్రజలకి మెరుగైనటువంటిగా, మేలైనటువంటివిగా, ప్రజలకి సేవ చేసే విధంగా ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యులు, మంత్రివర్గ సభ్యులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చట్టాలు చేస్తే ఆ చట్టాలని అమలు చేసేది అధికారులనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే అటు చట్టసభలు కానీ అధికారులు కానీ కలిసికట్టుగా పనిచేసి ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో పట్టాల విషయం గతంలో కూడా 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రం విడిపోయినాక తొలి గవర్నమెంట్గా ఆ రోజు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి అసెంబ్లీలో మీ అందరం సభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా పట్టాల విషయంలో అనేకమైనటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చాం. ఆ రోజున పేదలకి 100 గజాల లోపు ఉన్నటువంటి ఆక్రమించుకొని ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయమని ఆ రోజు అసెంబ్లీలో చట్టాలు చేశాం, అసెంబ్లీలో మాట్లాడాం. దానివల్ల 380 జీవో ఇచ్చి ఆ రోజున రాష్ట్రం మొత్తం కూడా 100 గజాల లోపు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేశాం. తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళా ఈరోజు ప్రభుత్వం 2024లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి ఏమన్నా చేయాలని చెప్పి నిత్యం కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలని నిజం చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందనే విషయాన్ని కూడా
ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, చెప్పిన మాట మీద నిలబడతాం, చెప్పిన మాటను చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామని చెప్పాం. ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ సూపర్ 6 లో ప్రధానంగా పెన్షన్స్, వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్స్ అధికారంలో రాగానే పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి రోజు నుంచే పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఈ నియోజకవర్గానికి 200 రూపాయలు ఉండేది పెన్షన్. ఆ 200 రూపాయలు కూడా వృద్ధులకి, వితంతువులకి చాలా ఇబ్బందులు పడే దొరికేదానికి. ఆ 200 రూపాయలు పెంచింది ఇవాళ 4000కు పెంచింది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో కూడా 4000 రూపాయలు పింఛన్ అనేది అమల్లో లేదు. దివ్యాంగ సోదర సోదరీమణులకి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 6000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నాం. 3000 రూపాయలు ఉండేది 2014కు ముందు, 2024కు ముందు. మేము అధికారంలోకి వస్తే 6000 చేస్తా ఉన్నాం. చాలా మంది మా మీద దుష్ప్రచారం చేశారు. ఎన్నికల ముందు ఇలాగే చెప్తారు, ఎన్నికలైనాక ఎవరు కనపడరు, చంద్రబాబు కనపడ్డు, బోండా ఉమా కనపడ్డు అన్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకే ఇంటికెళ్ళి తలుపు తట్టి 4000 పింఛను వృద్ధులకు, వితంతువులకి, 6000 పింఛను దివ్యాంగులకి, 10,000 రూపాయల పింఛన్లు బెడ్ రీడన్ వాళ్ళకి, తలసీమియా వాళ్ళకి 15,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి సమస్య మీద మాకు ఇచ్చిన మాట గుర్తుంది, పరిష్కారం గుర్తుంది. పింఛన్లు పెంచుతా ఉన్నా, పింఛన్లు పెంచాం. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ బండ్లు ఈ రోజున ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అక్కకి కూడా 3 గ్యాస్ బండ్లు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటా ఉన్నాం. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద పిల్లలందరినీ చదివించడానికి బాధ్యత తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పాం. ఇవాళ అధికారంలోకి వచ్చినాక మాట తప్పకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి కూడా డబ్బులు ఇచ్చి ఈ రోజున తల్లికి వందనం మీద పేరు మీద ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజున పట్టాలు కూడా ఇస్తామని చెప్పాం. 2014లోనే ఈ పట్టాల కార్యక్రమం 2014-19లోనే మొదలుపెట్టాం. ఆ రోజు జీవో వచ్చేటప్పటికి ఆలస్యమైంది. జీవో వచ్చినాక ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు ఇంటింటికి వచ్చి 2018లోనే డోర్ టు డోర్ వెరిఫై చేపించాం. అయినా సరే కొన్ని కారణాల్లో ఆ రోజున ఎలక్షన్ కోడ్ రావటం వల్ల పట్టాలు ఇవ్వలేకపోయాం. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది నేను చేస్తామని చెప్పి 49 మందికి ఈ రోజు అవుతున్నాను. ఇంకొక 15 పెండింగ్ ఉంది. అది కూడా నెక్స్ట్ ఉన్నట్టు వర్కింగ్ డేస్ లో ఇచ్చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక అమౌంట్ చేస్తున్నాను. సీఎం గారు ఎప్పుడో ఒకటే చెప్తారు, మనం చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, గవర్నెన్స్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ ఉండాలని. అది ఎంత త్వరగా మనం చేస్తే ప్రజలు అంత త్వరగా వాళ్ళ ఇబ్బంది నుంచి బయటపడతారు. అలాగే వాళ్ళు మంచి ఆలోచనలు వస్తాయి, వాళ్ళ పనిలో పోయి బిజీ ఉంటారు. లేకపోతే ఈ పని అవ్వలేదు, లేదా ఇది ఇంకా జరగలేదు, జరగలేదని వాళ్ళు ఇప్పుడే వాళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు ముందు మంచిగా పని చేయలేరు, సమాజానికి కాంట్రిబ్యూట్ చేయలేరు. కాబట్టి మనం ఈ సమస్యలు ఏదో ఉన్నాయో వెంటనే రిజాల్వ్ చేయాలని ఈ ఒక జీవో తీసుకొచ్చారు. మన జిల్లాలో ఇప్పటికే వచ్చిన అప్లికేషన్ ఆల్రెడీ పరిశీలన ఉన్నాయి. ఇది అంటే
కొన్ని ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి. ఈ రోజుకి ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రస్తుతం అడిగారు మరి ఎందుకు కావాలంటే చెప్తాం లేదండి అయింది, కానీ ఇవ్వడానికి అది లాస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదు. ఖచ్చితంగా మంగళవారం వచ్చి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. అదే ప్రకారంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందము. ఇది పై నుంచి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఏ జిల్లాలో ఏ అధికారులు ఏ ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో ప్రతిదీ ఐఆర్ఎస్ ఫీడ్బ్యాక్తో ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తుంటారు. ఎక్కడ కూడా జాప్యం జరిగే అవకాశం లేదు. ఎక్కడైనా ఎవరైనా డిఏ చేయడము లేదా కరప్షన్ చేయడము కావాలని ఇబ్బంది పెట్టడం చేస్తే కంపల్సరీగా మీరు సీఎం గారి నుంచి ఫోన్ వస్తుంటుంది, కలెక్టర్ నుంచి ఫోన్ వస్తుంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇక్కడ అధికారులు కూడా తిరుగుతుంటారు. ఎవరికి చెప్పినా కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ జియో 30లో ఎలిజిబుల్ అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో మిగతా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కూడా అన్ని మొత్తం మన జిల్లాలో ఇచ్చేసి ఫస్ట్ 100% సాచురేషన్ లెవెల్ తీసుకెళ్ళడానికి మన జిల్లా యంత్రాంగం మొత్తం కృషి చేసిందని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు లబ్ధిదారులు ఎవరు అభినందనలు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కనులు కొన్ను జయప్రద, దివ్య నందమూరి, కాకపెట్టే కాకి పెబే, గల్లి కీర్తి, షేక్ రాహతున్నీసా, లక్కిరెడ్డి నాగేంద్రమ్మ, కర్ణాటపు దుర్గా, తివారి నాగమణి. అందరికీ మా నందమూరి నగర్ తరపున మా అందరి తరపున మేమందరం కూడా జీవితకాలం రుణపడి ఉంటామండి. మేము ఎన్నో 45 సంవత్సరాల నుంచి పూరిళ్లలో ఉండి మరి ఇళ్ళు లేక పట్టాలు లేక ఎంతోమంది ఇల్లు తీసేస్తాం అన్నప్పుడు కూడా అందరం పేదలమేనండి. అలాంటి మా అందరు కూడా ఫస్ట్ దేవుడికండి, దేవుడి తర్వాత మా అందరికీ ఎంత గొప్ప మరి మా బిడ్డల తరాలకి గుర్తుండిపోయేలాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. మామూలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్నో లక్షలు ఖర్చు అయింది. అలాంటిది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మరి బోండా ఉమా గారు, కలెక్టర్ లక్ష్మీషా గారు మా కొరకు ఎంతో ప్రయాసపడి మరి గౌరవనీయులైన ఆర్టీఓ గారు మా కొరకు ఎంతో ప్రయాసపడి మా అందరిళ్లలో పండగ కన్నా ఎక్కువగా దేవుడి తర్వాత మా కుటుంబాల్లో సంతోషం నింపింది మా బోండా ఉమామహేశ్వరరావు గారు. మా కూటమి ప్రభుత్వంకి మా నందమూరి నగర్ తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ అందరికి పేరు పేరు చెప్తున్నాను. కాకర్ల కనకదుర్గ, పి వసంత కుమారి, ఉప్పులూరు విజయలక్ష్మి, గార్నిపూడి రిక్క, బొడ్డు సుశీల సువర్ణరేఖ, తలగడ దేవి జయంతి, మేడ రమణ, పెద్దిపోయిన సీతామహాలక్ష్మి, వై నల్లయ్య, రాణి, మజ్జి సూరమ్మ. ఓకే, నాగేంద్రమ్మ గారు. నాగేంద్రమ్మ గారు అయిపోయారండి. కర్ణాటక దుర్గా,